తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రతిష్ట రోజు రోజుకు మసకబారుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అదే పరిస్థితి. ఆంధ్రాలో అంటే జనాగ్రహం అనుకోవచ్చు, కానీ తెలంగాణలో కూడా సేమ్ సీన్. తెలంగాణ ఇచ్చిన పార్టీ అన్న బ్రాండ్ ఉన్నప్పటికీ రోజుకో నాయకుడు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పోనీ వెళ్తున్న వాళ్ళు చిన్నోళ్లు ఏదో పదవుల కోసం పనుల కోసం కక్కుర్తిపడ్డారు అనుకోవడానికి వీల్లేదు. హేమాహేమిలు దిగ్గజాలు అనుకున్న వాళ్ళు కూడా జంప్ చేసేస్తున్నారు. పార్టీని 10 ఏళ్లు ముందుండి నడిపిన తలపండిన సీనియర్లు సైడ్ అయిపోవడం వెనుక అసలు రీజన్ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో డిఎస్, ఏపీలో బొత్స లాంటి బడాబడా నేతలు కాంగ్రెస్ ను వీడటంలో రాహుల్ పాత్ర ఉందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కాంగ్రెస్ లో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ బాధ్యతల్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న రాహుల్ చేసే పనులు పార్టీకి మేలు చేయకపోగా కొత్త కొత్త తలనొప్పులు తెస్తున్నాయంటున్నారు. యువనేత ఫార్ములా వికటిస్తోందని పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడిప్పుడే పార్టీ బాధ్యతలు చూస్తున్న రాహుల్ పాతవారిని పక్కన పెట్టి కొత్త రక్తం ఎక్కించాలని తెగ ఉబలాట పడుతున్నారు. కొత్త వాళ్లతోనే పార్టీని నడిపించాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం ఆయన చుట్టూ ఉన్న కోటరీ చాలా వర్కౌట్స్ చేస్తోంది. కాంగ్రెస్ లో తరతరాల నుంచి దశాబ్దాల నుంచి ఉన్నవారిని కాదని కొత్తగా ఏర్పాటు చేసుకున్న తన సలహాల ఆధారంగా రాహుల్ ముందుకు వెళ్తున్నారు. దీంతో ఆ నిర్ణయాలు పార్టీ సీనియర్లకు పెద్ద తలపోటుగా మారాయి. రాహుల్ ప్రయారిటీ ఇస్తూ ఉండటంతో ఆయన కోటరీ సీనియర్లను పెద్దగా పట్టించుకోవడమే మానేసింది. కీలక నిర్ణయాలను సైతం సీనియర్లకు చెప్పకుండా రాహుల్ కోటరీ వన్ సైడెడ్ గా డిసైడ్ చేసేస్తోంది. దీంతో రాహుల్ అండ్ కోపై మండిపడిపోతున్నారు సీనియర్లు. ఇలాంటి చర్యలు భరించలేని డిఎస్ లాంటి నాయకులు ఏకంగా పార్టీనే మారిపోవాలని డిసైడ్ అవుతున్నారు. డిఎస్ అంటే బయటపడ్డారు గానీ తెలంగాణ విపక్ష నేత జానారెడ్డి, వి హనుమంతరావు, పాల్వాయి లాంటి వారు కూడా రాహుల్ నిర్ణయాలపై మండిపోతున్నారని టాక్. కానీ వారు బయటపడలేని పరిస్థితి. అందుకే జానారెడ్డి విపక్ష నేతగా ఉన్నా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పెద్దగా సీరియస్ గా ఉండటం లేదంటున్నారు. జానా అలకకు రాహుల్ ఫార్ములానే కారణమని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన కొప్పుల రాజు వ్యవహారం పార్టీ సీనియర్లకు మింగుడు పట్టం లేదు. రాజకీయంగా అనుభవం లేని రాజు లాంటి వ్యక్తి చెప్పే నిర్ణయాలను రాహుల్ ఎలా అమలు చేస్తారని డిఎస్ వంటి వారు బహిరంగంగానే ప్రశ్నించారు. కొప్పుల రాజు ఇచ్చే రిపోర్టులను బట్టి రాహుల్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో సీనియర్లను రాహుల్ పక్కన పెడుతున్నాడనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. కొత్త రక్తాన్ని పార్టీలోకి తీసుకురావడానికి తాము వ్యతిరేకం కాదంటూనే దానికి ఓ పద్ధతి ఉంటుందంటున్నారు. మరీ ముఖ్యంగా ఒక్కసారిగా సీనియర్లందరినీ పక్కన పెట్టడాన్ని వారు జీర్ణించుకోవడం లేదు. దీనికి తాజా ఉదాహరణే ఎమ్మెల్సీ ఎన్నికలు. రాహుల్ గాంధీ ఆదిలాబాద్ పర్యటన సమయంలో అదే జరిగింది. ఆయన ఆదిలాబాద్కు వచ్చి పర్యటించి వెళ్లారు, కానీ పార్టీ పరంగా జరిగింది ఒరిగింది అంటూ ఏమీ లేదు. ఆ పర్యటనలో కూడా రాష్ట్ర పార్టీ ప్రాతినిధ్యం అసంతృప్తి ఉంటూనే ఉంది. ఇప్పుడు మళ్లీ ఆంధ్ర పార్టీకి ఇదే సమస్య వచ్చిపడింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి అసలే దారుణం. స్వయంగా యువనేతే రాష్ట్ర పర్యటనకు వస్తారని ప్రకటించినా ఏర్పాట్లు చేయడానికి పార్టీ నేతలు సాహసించడం లేదు. జూన్ చివరి వారంలోనే రాహుల్ అనంతపురం జిల్లాలో పరామర్శ యాత్ర ఉంటుందని ప్రకటించిన ఏపీ కాంగ్రెస్ నేతలు ఆ సంగతిని మర్చిపోయినట్లున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టే యువ నాయకుడు రాష్ట్ర పర్యటనకు వస్తానంటే నాయకుల్లో ఏమాత్రం ఉత్సాహం కనిపించుకోవడం వెనుక కారణం కూడా ఇదే అంటున్నారు. రాహుల్ టూర్లన్నీ రాష్ట్ర పార్టీ నాయకత్వం చేతుల మీదుగా కాక కొందరు వ్యక్తుల చేతుల మీదుగానే జరుగుతున్నాయంటున్నారు. దీంతో ఇన్ని కష్టాల్లోనూ పార్టీని నమ్ముకున్న సీనియర్లు కూడా యువరాజుపై అసంతృప్తితో ఉంటున్నారు. పనిచేసేది మేమైతే పెత్తనం మరొకరిదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పునరుజ్జీవనం కావాలి, కానీ అందుకు రాహుల్ ఎంచుకున్న ఫార్ములాపైనే అందరికీ డౌట్ వస్తోంది. కొత్త పాత సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన తరుణంలో రాహుల్ వన్ సైడ్ గా వెళ్లిపోవడం సరికాదంటున్నారు. పార్టీకి కొత్త రక్తం ఏమో కానీ ఉన్న రక్తం పోకుండా చూసుకోవాలని నేతలు సూచిస్తున్నారు. మరి రాహుల్ ఏం చేస్తారో?